పాక్ దాడులు ప్రతి దాడులకు సంబంధించి పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించాయి. పాకిస్తాన్ రెచ్చగొడుతూ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా దాడులు చేస్తోంది, కాల్పులు జరుపుతోంది. వాటన్నిటిని కూడా భారత ఆర్మీ దళాలు తిప్పికొడుతున్నాయంటూ కూడా తెలియజేశారు. ఇక 24 చోట్ల ఫైటర్ జెట్లతో పాక్ దాడి చేయడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా శ్రీనగర్, అవంతిపుర, ఉదంపుర వైమానిక స్థావరాలపై దాడులు చేసే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్కి చాలా గట్టి జవాబిచ్చాము, ప్రతి దాడులు చాలా పెద్ద ఎత్తున చేశామని కూడా మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత్ ప్రతిదాడులు చేసింది. ఈ ప్రతిదాడుల్లో భాగంగా బ్యాలిస్టిక్ క్షిపణుల్ని వాడుతున్నామని కూడా తెలియజేశారు. ఇక దాడులు ప్రతిదాడులకు సంబంధించి మాట్లాడుతూ కేవలం ప్రతిదాడులు మాత్రమే మేము చేస్తున్నాం, ముందు దాడి చేసేందుకు మేము మొగ్గు చూపట్లేదు, కేవలం పాకిస్తాన్ దాడులకు పురికొల్పితే మేము ప్రతిదాడులు మాత్రమే చేస్తున్నాం. భారత్ పూర్తి సంయమనం పాటిస్తోంది, ఈ విషయంలో ఎక్కడా కూడా దాడులు చేయట్లేదు, కేవలం ప్రతిదాడులు మాత్రమే చేస్తున్నామని కూడా మరొకసారి మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగే పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చాయి. సో పశ్చిమ సరిహద్దుల్లో మిసైల్ దాడులకు పాకిస్తాన్ పాల్పడుతోందని కూడా ఒక ఇన్ఫో మీడియా సమావేశం ద్వారా ఇవ్వటం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ ముఖ్యంగా భారత్లోని రాడార్ స్టేషన్స్ కావచ్చు, తర్వాత వెపన్ స్టోరేజ్ సెంటర్స్, వాటితో పాటు జమ్మూ శ్రీనగర్లో ప్రధానంగా జనావాసాలని, ప్రార్థనాలయాల్ని, ఆసుపత్రుల్ని, స్కూళ్ళని టార్గెట్ చేస్తోంది. ఎక్కడా కూడా భారత్ పాకిస్తాన్లో జనావాసాలని టార్గెట్ చేసిన పరిస్థితి అయితే లేదు. సో పాక్ మాత్రం జమ్మూ శ్రీనగర్లో ప్రార్థనాలయాల్ని, జనావాసాలని, ఆసుపత్రుల్ని, అలాగే స్కూళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని దాడులు జమ్మూలో జరిగాయి. కొన్ని ఇళ్లపైన మోటార్ షెల్స్తో కావచ్చు, లేకపోతే డ్రోన్ దాడులు కావచ్చు, కొన్ని జరిగినాయని కూడా మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగే ముఖ్యంగా ఈ దాడులు చేయడంతో పాటు పాకిస్తాన్ చాలా అబద్ధపు ప్రచారాలు చేస్తోంది. పలు సైనిక కేంద్రాలు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కావచ్చు, ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అందులో ఎటువంటి నిజం లేదు. పాక్ సోషల్ మీడియాలో ఎటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి నిజం లేదు. ముఖ్యంగా S-400ని కూడా ధ్వంసం చేశామంటూ పాక్ ఒక తప్పుడు ప్రచారం చేసింది. సో ఆ అబద్ధపు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు అంటూ కూడా భారత ప్రజలకు రిక్వెస్ట్ చేశారు మీడియా సమావేశం ద్వారా. మన ఎయిర్ బేస్లకు ఎటువంటి నష్టం జరగలేదు అంటూ కూడా ఆ ఎయిర్ బేస్లకు సంబంధించిన దృశ్యాలని, ఫోటోలని మీడియా సమావేశంలో ప్రదర్శించి చూపారు. అంతా సేఫ్గానే ఉంది, భారత్ ధీటుగా స్పందిస్తోంది. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ మిసైల్ దాడులకు పాల్పడుతోంది. అయినా సరే ఖచ్చితంగా భారత్ నిర్దిష్ట లక్ష్యాలతో ప్రతిదాడులు చేస్తూ ఎక్కడికక్కడ పాక్ చేసే దాడుల్ని ఎదుర్కొంటోంది. అయితే అక్కడక్కడ కొన్ని స్వల్ప నష్టాలు మాత్రం భారత్కు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనావాసాలని లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు పాల్పడ్డప్పుడు కొన్ని నష్టాన్ని చాలా తక్కువ స్థాయిలో ఉండేలా భారత సైన్యం ప్రయత్నిస్తూ ఉంది, ఎక్కడికక్కడ దాడులను ఎదుర్కొంటూ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఒక్కొక్క చోట కొద్దిగా నష్టం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే పెద్ద ఎత్తున ఎక్కడా కూడా భారత్కి నష్టం జరగలేదంటూ కూడా మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇదంతా కూడా నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు, ఈ ఉదయం 10 వరకు జరిగిన అన్ని అంశాలను కూడా, అన్ని పరిణామాలను కూడా మీడియా సమావేశం ద్వారా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం ద్వారా అధికారులు వెల్లడించారు. మొత్తానికి పాక్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది. మనం రాత్రి నుంచి సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాం. ఎన్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంది. సో రాత్రి బ్లాక్అవుట్ ప్రకటించిన తర్వాత ఉదయం కొంత పరిస్థితులు సద్దుమణిగిన స్థితి అయితే ఉంది. అయితే ఉదయం 5 గంటల నుంచి మళ్ళీ పాక్ భారీ స్థాయిలో డ్రోన్ దాడుల్ని చేయటం మొదలుపెట్టింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, ఆ తర్వాత అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు డ్రోన్ దాడులైతే కొనసాగించింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఆర్మీ ధీటుగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా పాక్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎందుకంటే నిన్నటిదాకా సైనిక స్థావరాలని టార్గెట్ చేస్తూ దాడి చేసింది. ఈ రోజున కేవలం జనావాసాలు, అలాగే ప్రార్థనాలయాలు, ఆసుపత్రులు, స్కూళ్లను టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు ఉదయం కూడా జమ్మూలో పలు చోట్ల కొద్దిగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి పాక్ చేసిన డ్రోన్ దాడుల వల్ల. అవన్నీ కూడా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం ఉదయం నుంచి వీక్షిస్తూనే ఉన్నాం. అక్కడి నుంచి మా ప్రతినిధులు రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతం ఓవరాల్గా చూస్తుంటే కూడా పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ముఖ్యంగా ఈ దాడులు ఎక్కువగా చేస్తోంది, కాల్పులు జరుపుతోంది. మరోపక్క తీవ్రవాదులు చొరబాట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా
పూర్తి స్థాయిలో భారత సైన్యం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది, అడ్డుకుంది కూడా. రాత్రి నుంచి కూడా అనేక చోట్ల చొరబాట్లను అడ్డుకుంది, దాదాపు 30-40 చోట్ల. ప్రస్తుతానికి పాక్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు కూడా తెరదించే ప్రయత్నం చేశారు ఈ మీడియా సమావేశం ద్వారా. ఎక్కడ ఎయిర్ బేస్లకు, భారత్లోని ఎయిర్ బేస్లకు ఎటువంటి నష్టం జరగలేదు. కాకపోతే పాకిస్తాన్ ఖచ్చితంగా ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుంటూ దాడి చేసే ప్రయత్నం చేసింది. వాటిని సమర్థంగా మేము తిప్పికొట్టామంటూ కూడా ఎయిర్ బేస్లకు ఎక్కడా నష్టం జరగలేదంటూ ఆ విజువల్స్ను కూడా, ఆ ఎయిర్ బేస్ల దృశ్యాలను కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఆ పిక్చర్స్ను కూడా మీడియా సమావేశంలో చూపించడం జరిగింది. సో ఇక్కడ దాకా నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం దాకా ఏ పరిణామాలు జరిగాయన్న విషయాలన్నీ కూడా మీడియా సమావేశంలో సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు. पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैव ड्रोन, लॉन्ग रेंज वेपन, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर